కార్యాలన్నింటినీ కూడా దేవుడు సఫలం చేస్తాడు. దావీదు ఒక కార్యాన్ని చేపట్టాడు చిన్న వయసులో, బహుశా 16-17 సంవత్సరాల వయసులో. ఆయన దేశం మీదకి ఒకడొచ్చి, గొలియాత్ అనేటువంటి ఒక ఫిలిష్తీయు బలాఢ్యుడు వచ్చి సవాల్ చేశాడు. సవాల్ చేసినప్పుడు ఆయన దేశంలో ఉన్నటువంటి రాజు అదిరిపోయాడు, సైన్యాధిపతులు అదిరిపోయారు, సైన్యం అదిరిపోయింది. ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఒక చోట కుప్పకూలి కూర్చుని జస్ట్ ఆ యొక్క షోను చూస్తోంది. ఎవ్రీడే 40 రోజులు వాడు మైదానంలోనికి వచ్చి వారిని సవాల్ చేస్తున్నాడు, పోతున్నాడు, సవాల్ చేస్తున్నాడు, పోతున్నాడు. ఒక్క మొగధీరుడు లేడు వచ్చి వాడిని ఎదుర్కోవడానికి. అప్పుడు దావీదు వచ్చేసి దేవుడి నామమున వాడి మీదకి వచ్చాడు. ఒకటే ఒక మాట అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవాను ఎదుర్కోవడానికి వచ్చినటువంటి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు అని. ఆ రోజున దేవుడు దావీదు పక్షాన ఉండి, వాడు కత్తి, ఈటె, బల్లెముతో వస్తే దావీదు దేంతో పోయాడు? వెరీ సింపుల్, ఒడిసెలా 5 రాళ్ళు. 5 రాళ్ళు కూడా వాడాల్సిన అవసరం లేదు, ఒకే ఒక రాయి. ఒక భక్తుడు అంటాడు, ఆ రాయిలో శక్తి లేదు. దావీదు దేవుడి మీద ఆధారపడి ఆ యొక్క ఒడిసెల నుండి రాయిని విసిరినప్పుడు ఆ రాయిలో మరి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ఆ రాయిని తీసుకెళ్లి ఆ మనిషి నుదుట ఎక్కడ దాన్ని తాకించాలో అక్కడ తాకించాడంట. వాడి ప్రాణం పట్నబోయిందంట. సో దేవుడు నీ కార్యమును సఫలం చేస్తాడు. ఎప్పుడైతే నీవు నీ మార్గాన్ని ఆయనకు అప్పగించుకుంటావో అప్పుడు ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. మూడవది, నీ భారమును సునాయాసముగా మారుస్తాడు. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో రకమైనటువంటి భారాన్ని తప్పకుండా భరించాల్సి వస్తూ ఉంది. నీ భారమును సునాయాసముగా మారుస్తాడు. నెహెమ్యా అనేటువంటి తన భక్తుడికి దేవుడు ఒక భారాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు దేశంలో, ఇశ్రాయేలులో ఉన్నటువంటి యెరూషలేము పట్టణము ఆ యొక్క ప్రాకారములు పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ ప్రజలు పతనావస్థలో ఉన్నప్పుడు అతని సహోదరులు వచ్చి నెహెమ్యా ఎంతో చక్కని స్థితిలో, మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ స్థితిలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు. దేవుని యొక్క దేశ ప్రజలు, దేవుని యొక్క దేవాలయపు పట్టణం ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రకారం ఉందన్నప్పుడు మరి అతని హృదయం భారంతో నిండిపోయింది. నెహెమ్యా 2వ అధ్యాయం మీరు చదివితే అక్కడ మీకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుడు అతని హృదయంలో పెట్టినటువంటి ఆలోచన ప్రకారం అతడు ముందుకు పోయాడు. ముందుకు పోయి అతడొక్కడే నడుము కట్టి, అతడొక్కడే రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని, అతడొక్కడే ఆ ప్రాంతానికి వచ్చాడు. అతడొక్కడే పోయి అంతటిని కూడా సర్వే చేసుకున్నాడు. సర్వే చేసుకున్న తర్వాత అతడు ప్రార్థన చేస్తూ ప్రణాళిక వేసుకొని పనిచేయడం మొదలు పెట్టినప్పుడు దేవుడు అతనితో ఎవరెవరు కలవాలో వారందరినీ కలిపాడు. వారందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఎన్ని ఆటంకాలు వచ్చినా, శత్రువులు ఎన్ని కుట్రలు పనినా వాటన్నిటిని అధిగమించి జయించి ఒక రోజున ప్రాకారాలు నిలబెట్టాడు. కారణం ఏంటంటే దేవుడు అతని భారమును సునాయాసంగా మార్చాడు. 3 విషయాలు నేను చెప్పాను. మీ మార్గమును సరళము చేస్తాడు, మీ కార్యమును సఫలం చేస్తాడు, మీ భారమును సునాయాసంగా చేస్తాడు. అండ్ 4వ విషయం ఏంటంటే మీ వ్యసనము నుండి మిమ్మల్ని స్వతంత్రులుగా దేవుడు చేస్తాడు. చాలా సార్లు నేను ఈ లాస్ట్ 1 వీకే నాకు ఎంతో మంది ఫోన్లు చేశారు, ఎన్నో ఈమెయిల్స్ వచ్చాయి, ఎస్పెషల్లీ యంగ్ అబ్బాయిల నుండి. ఇక్కడ కూడా కొంతమంది అబ్బాయిలు ఉన్నారు కనుక ఈ మాట చెప్పక తప్పదు. పోర్నోగ్రఫీ, ఆ యొక్క ఇంటర్నెట్ లో ఉన్నటువంటి అశ్లీల సాహిత్యం, బూతు సాహిత్యం, దాని చేత మేము బంధించబడ్డాం. ఒక అబ్బాయి అయితే నిన్న రాత్రి బాప్తిజం తీసుకోవడానికి ముందు నాకు 5 మెయిల్స్ పంపించాడు. బ్రదర్, నాకు ఎట్లాగైనా చెప్పండి దీంట్లో నుండి ఎలా విడుదల పొందాలో. ఎందుకంటే 31 డిసెంబర్ నేను బాప్తిజం తీసుకుంటున్నాను. 31 మిడ్ నైట్ తర్వాత జనవరి నుండి 2012లో మరలా నేను ఈ పాపంలో పడకూడదు. ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రభువును ప్రేమిస్తున్నాను, ప్రభువుకు సమీపంగా సమర్పణతో బ్రతకాలనుకుంటున్నాను, కానీ దీంట్లో పదే నేను పడుతున్నాను. నిన్న ఇంకొక అబ్బాయి ఫోన్ చేశాడు, అంతకుముందు ఇంకొక అబ్బాయి ఫోన్ చేశాడు. దీని నుండి మేము ఏ ప్రకారం బయటపడాలి? మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉండొచ్చు. ఒకరికి ఈ వ్యసనం ఉండొచ్చు, ఇంకొకరికి తాగుడు వ్యసనం ఉండొచ్చు, ఇంకొకరికి సిగరెట్ వ్యసనం ఉండొచ్చు, ఇంకొకరికి సినిమా వ్యసనం ఉండొచ్చు, ఇంకొకరికి సీరియళ్ల వ్యసనం ఉండొచ్చు, ఇంకొకరికి డబ్బు పిచ్చి ఉండొచ్చు. బైబిల్లో మీరు గమనిస్తే జక్కయ్య అతని జీవితంలో అతనికి ఉన్నటువంటి ఒక పెద్ద వ్యసనం ఏంటంటే డబ్బు పిచ్చి. బాగా డబ్బు సంపాదించాలి, నేను ధనికుణ్ణి అయిపోవాలి. అందుకని రోమన్ సామ్రాజ్యము కింద సుంకపు గుత్తదారుడిగా ఉన్నప్పుడు వారు 5-6% సుంకాన్ని వసూలు చేయమన్నప్పుడు ఈయన 12 నుండి 15% వసూలు చేసేవాడు. 6% వాళ్ళకి ఇచ్చి మిగతా 7 నుండి 9% ఈయన జోబులు వేసుకునేవాడు. అందుకనే విస్తారంగా సంపాదించుకున్నాడు. సో యేసును ఎదుర్కొనేంత వరకు ఆయన బ్రతుకులో ఆ వ్యసనానికి అతడు బానిసైపోయాడు. పైనేమో సిల్క్ వేసుకొని ఉన్నాడు, లోపలేమో సల్కింగే. ఎప్పుడు చూసినా దుఃఖమే దుఃఖం. అంత ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ లోపల మాత్రం సమాధానం లేదు, నెమ్మది లేదు, నిరీక్షణ లేదు, జీవితంలో ఎలాంటి తృప్తి, ఆనందం లేదు. ఒక రోజున యేసు ప్రభు ఎదుర్కొన్నప్పుడు, అతని ఇంటికి వచ్చినప్పుడు, అతని ఇంట్లోనికి ప్రభు ప్రవేశించినప్పుడు అతని యొక్క వ్యసనం నుండి అతన్ని సంపూర్ణంగా స్వతంత్రుని చేశాడు. అతనిలో ఒకే ఒక్క గంటలో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. నాకు ఇంకా ఆశ్చర్యం, చాలా మంది క్రైస్తవులకు 10 ఏళ్ల తర్వాత కూడా అంత ట్రాన్స్ఫర్మేషన్ రాదు. 10 ఏళ్ళు అంటే 520 వారాలు ఆరాధనకు వచ్చి
5,000 పాటలు పాడి 500 సందేశాలు, రెగ్యులర్ సండే చర్చ్కి వచ్చే వాళ్ళైతే అన్ని సందేశాలు విన్న తర్వాత, అంత పరిచర్యలో పాలు పొందిన తర్వాత కూడా రానంత ట్రాన్స్ఫర్మేషన్ 1 అవర్లో జాకియస్కి వచ్చేసింది. దేనికోసమైతే జీవితాన్ని ఖర్చు పెట్టాడో దానంతా తీసుకుని వచ్చి, ప్రభు ఎవడెవడి దగ్గర నేను తీసుకున్నానో వాడికి 4 ఇంతలు ఇస్తాను, నా ఆస్తి బీదలకు సగం ఇచ్చేస్తానన్నాడు. ఆ రకంగా మన వ్యసనం నుండి దేవుడు మనల్ని స్వతంత్రునిగా చేస్తాడు. అండ్ 5వది ఏంటంటే, నీ యొక్క వ్యవహారమును దేవుడు సుందరముగా చేస్తాడు. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నీ జీవితాన్ని దేవుడు తన చేతుల్లోనికి తీసుకున్నప్పుడు, నీవు ఆయన చేతుల్లో పెట్టినప్పుడు, ఆ గొప్ప ఆర్టిస్ట్ చేతిలో నీ లైఫ్ క్యాన్వస్ ని పెట్టినప్పుడు, ఆ గొప్ప ఇంజనీర్ చేతిలో నీ లైఫ్ బ్లూ ప్రింట్ ని పెట్టినప్పుడు, ఆయన దాంతో ఎంత అద్భుతమైనటువంటి పనిని చేయగలడో ఎవరు వర్ణించలేరు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేనుల దేశంలో మరి ఒక దయ్యములు పట్టినటువంటి వాడు మనకు కనిపిస్తాడు. అందరూ అతన్ని విడిచిపెట్టేశారు, అందరికీ అతడు దూరం అయిపోయాడు. అధ్వాన్నమైనటువంటి స్థితిలో సమాధుల మధ్యలో మరి అతడు తనను తాను గాయపరుచుకుంటూ బతుకుతున్నాడు. అలాంటి స్థితిలో అతడున్నప్పుడు, అధ్వాన్నమైనటువంటి స్థితిలో నుండి ఇంకా అతడు త్వరలో చచ్చిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు అతని దగ్గరికి వచ్చాడు, అతన్ని ఎదుర్కొన్నాడు, అతన్ని ఒక్క మాటతో నిమ్మలపరిచి కూర్చోబెట్టాడు, అతని లైఫ్ ను పూర్తిగా మార్చేశాడు. అతని జీవితం ఎంత గొప్పగా మార్చాడంటే, మ్యానియాక్ హస్ బికమ్ అ మెసెంజర్ ఫర్ క్రైస్ట్. ఒక దయ్యములు పట్టినటువంటి వాడిని దేవుడు పట్టుకున్న తర్వాత అతడు పోయి డెకపోలిస్ అంటే 10 పట్టణాల్లో అతడు సువార్త చెప్పడం ప్రారంభించాడు. సమాధుల మధ్యలో బ్రతికేటువంటి వాడిని ప్రజలు చీకొట్టి దూరంగా పెట్టి సంఖ్యలతో బంధించినటువంటి వాడిని యేసుక్రీస్తు ప్రభు జస్ట్ ఒక్క మాటతో నిమ్మలపరిచి వాడి లైఫ్ అంతటిని మార్చివేసి వాడిని తీసుకుని వచ్చి ప్రజల మధ్యలో 10 పట్టణాలకు సువార్త ప్రకటించేటువంటి వ్యక్తిగా మార్చేశాడు. సో మన వ్యవహారమును ఆయన సుందరంగా మార్చేస్తాడు. అని చివరి పాయింట్ ఏంటంటే, జీవితాన్ని సార్థకం చేస్తాడు. ఆ లైఫ్ ఎంత గొప్పదో పౌలు జీవితం గురించి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. సౌలును ఆయన పౌలుగా మార్చాడు అని అంటారు. యాక్చువల్ గా సౌలు అనేది మరి ఒక అంతకు ముందున్నటువంటి పేరు, తర్వాత పౌలుగా పేరు మార్చబడింది. కానీ పేరులో మార్పు కన్నా, చాలా మంది బ్యాప్టిజం అప్పుడు పేర్లు మార్చుకుంటారు కానీ లైఫ్ మారదు, ప్రవర్తన మారదు. అది కాదు మనకు కావాల్సింది. పేరులో మార్పు కన్నా వ్యక్తిలో మార్పు వచ్చింది, ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎవడైతే సంఘాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడో, ఎవరైతే క్రీస్తు నామం మనుషుల మదిలో నుండి తుడిచివేద్దాం అనుకున్నాడో, ఆ వ్యక్తిని క్రీస్తు ప్రభు తీసుకుని తన నామమును ప్రతి చోట, ఆయన నామం మెరుగని ప్రతి ఒక్కరికి ప్రకటించే వానిగా, ప్రతి చోట సంఘాలు కట్టే వానిగా తయారు చేశాడు. పౌలు యొక్క జీవితాన్ని దేవుడు సార్థకం చేశాడు. సో నీ మార్గాన్ని దేవుడికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో నేను వివరించి చెప్పలేను. డిఎల్ మూడీ గారు ఎప్పుడూ ఒక కథ చెప్పేవారు. ఒక పాస్టర్ గారు తన ఇంటిలో లైబ్రరీ కింద నుండి పైకి మారుస్తున్నాడు. సో తన ఇంటి లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ 2 చేతుల నిండా పట్టుకొని ఆయన మెట్లెక్కి పైకి తీసుకెళ్లి వాటిని పెట్టొస్తున్నప్పుడు ఆయన చిన్న కుమారుడు, బహుశా 3 సంవత్సరాల చిన్న పిల్లోడు, వాడు వచ్చి డాడీ చేసే పనిని చూశాడంట. చూసిన తర్వాత డాడీని అడిగాడంట, డాడీ ఏం చేస్తున్నావు అంటే, పైకి తీసుకెళ్లి అక్కడ లైబ్రరీ సర్దుతున్నాను అన్నప్పుడు, డాడీ నేను కూడా తీసుకుని రానా అని అడిగాడంట. సరే నువ్వు కూడా తీసుకుని కొన్ని పుస్తకాలు తీసుకుని రమ్మంటే, వాడు అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు అన్నిట్లోకెల్లా పెద్ద పుస్తకం పట్టుకొని 4 మెట్లెక్కి మోయలేక ఆ మెట్ల మీద కూర్చొని వాడు ఏడుస్తున్నాడంట. అప్పుడు ఈయన పైకి వెళ్ళి అవి పెట్టి కిందికి వచ్చి చూసినప్పుడు వాడు ఆ పుస్తకాన్ని అక్కడే పక్కన పెట్టి ఏడుస్తున్నప్పుడు, ఏంటరా అంటే దీన్ని మోయడం బరువుగా ఉంది అందుకని ఏడుస్తున్నానన్నప్పుడు ఆ డాడీ ఫస్ట్ వాడిని ఎత్తుకున్నాడంట. వాడిని ఎత్తుకున్న తర్వాత ఈ చేయితో పుస్తకాన్ని ఎత్తుకున్నాడంట. అప్పుడు ఇద్దరిని, ఆ రెండింటిని కూడా ఆయన పైకి తీసుకుని వచ్చాడంట. సో డిఎల్ మూడీ ఒక మాట అంటాడు, ఎప్పుడైతే నీవు నీ భారమును మోయడం కష్టమని భావించి కూర్చొని ఏడుస్తూ ఉంటావో, దానికన్నా నీ భారమును ప్రభు చేతుల్లో పెట్టు. అప్పుడు ఒక వైపున ఆయన నిన్ను మోస్తాడు, మరొక వైపున నీ భారాన్ని మోస్తాడు. రెండింటిని కూడా ఆయన తీసుకెళ్లాల్సినటువంటి స్థాయికి, స్థలానికి తీసుకుని వెళ్తాడు. సో మన మార్గమును ఆయనకు అప్పగించినప్పుడు, మనం ఆయన్ని నమ్ముకున్నప్పుడు ఆయన మన కార్యమును సఫలం చేస్తాడు. 3వ పాయింట్లోనికి వస్తున్నాను. ఫేస్ ద న్యూ ఇయర్ విత్ చియర్ఫుల్నెస్. నూతన సంవత్సరమును ఎలాంటి దృక్పథంతో మనం ఎదుర్కోవాలి, ఎలాంటి మనస్తత్వంతో మనం ఎదుర్కోవాలి, ఎలాంటి హృదయపు స్థితిలో మనం ఎదుర్కోవాలి. ఫస్ట్ నిన్న రాత్రి 10 గంటల నుండి పటాకులు పేల్చడం నేను విన్నాను. తర్వాత కేకలు వినిపించాయి. ఆ తర్వాత ఇక గ్లాసుల శబ్దాలు వినపడతాయి. ఆ తర్వాత ఇంకా నాట్యాలు ఆడతారు. అంతే, నూతన సంవత్సరం ఆ 4 గంటలే చిందులు అన్ని. ఆ తర్వాత ఇంకా ఏం ఉండదు. అది కాదు రియల్ హ్యాపీనెస్, అది కాదు రియల్ జాయ్, అది కాదు రియల్ ప్లెషర్. ప్రభు అంటున్నాడు, ఆయన యొక్క
బిడ్డలు ఏ ప్రకారము నూతన సంవత్సరంలో ప్రతి దినాలు ఆనందించగలరో చూపిస్తున్నాడు. 37వ కీర్తన 4వ వచనాన్ని మీరు చూస్తే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని రాయబడింది. సో మనం ఎవరి యందు ఆనందించాలో బైబిల్ మనకు బోధిస్తోంది. యెహోవాను బట్టి సంతోషించుము. మీరు ఫిలిప్పీలో 3 చోట్ల ముఖ్యంగా ప్రభువునందు ఆనందించుడి అనేటువంటి పదాలు మనం చూస్తాం. అందరికీ పాపులర్ గా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కానీ ఫిలిప్పీ 3:1 పౌలు భక్తుడు చెప్పాడు ప్రభువునందు ఆనందించుడి. తర్వాత ఫిలిప్పీ 4:4 మనం చెప్పుకున్నటువంటి చెప్పాడు. ఆ తర్వాత ఫిలిప్పీ 4:10 ప్రభువును బట్టి నేను సంతోషించుచున్నాను అని అంటాడు. సో ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవుడికి, ఒక దేవుని బిడ్డకి నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరు? మనం మామూలుగా చేసేటువంటి పొరపాటు ఏంటంటే మనం వస్తువుల్లో ఆనందాన్ని వెతుక్కుంటాం, మనం విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటాం. ఒక ఆయనకు బాగా డబ్బుంటే ఆనందం, ఒక ఆయనకు సెక్స్ లో ఆనందం, ఒక ఆయనకు పేరు పెరిగితే ఆయన ఆనందం, ఒక ఆయనకు అనుకున్నది సాధిస్తే ఆనందం, ఒక ఆయనకు బిల్డింగ్ కట్టుకుంటే ఆనందం, ఒక ఆయనకు బండి కొనుక్కుంటే ఆనందం, ఒక ఆయనకు అమెరికా పోతే ఆనందం, లేకపోతే ఒక ఆయనకు మరి ఇంకొక విషయంలో పైకి వస్తే ఆనందం. మనం ఈ విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటాం. విషయాలు మారుతూ ఉంటాయి, వస్తువులు ఒక రోజునున్నట్టు మరొక రోజునుండవు. అందుకని మన ఆనందం పైకి పోయి కిందికి వస్తుంటుంది. దేవుడు మనల్ని కోరేది ఏంటంటే ప్రభువునందు ఆనందించమంటున్నాడు. ప్రభువునందు ఆనందించేటువంటి మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు మన లైఫ్ లో వస్తువులు ఉన్నా లేకపోయినా, మనం అనుకున్న విషయాలు జరిగినా జరగకపోయినా మన ఆనందానికి మాత్రం డోకా ఉండదు. మనం ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాం. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఉద్యోగమందు ఆనందించడం కాదు, మన విద్యార్హతల యందు ఆనందించడం కాదు, మన ఇంటినందు ఆనందించడం కాదు, మనకున్న గ్యాడ్జెట్స్ యందు ఆనందించడం కాదు, మన వ్యసనాల యందు ఆనందించడం కాదు, లేకపోతే మనము కలిగి ఉన్నటువంటి వాటి మీద ఆనందించడం కాదు. ప్రభువునందు ఆనందించడం నేర్చుకుంటే ఇవి ఉన్నా ఇవి లేకపోయినా మనం మాత్రం మార్పు లేకుండా ఆనందంగా ముందుకు కొనసాగగలం. లేకపోతే మనం చర్చికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానుకేయొచ్చు, పాట పాడొచ్చు, అన్ని చేస్తూ ఉండొచ్చు, అయినా కూడా లైఫ్ అంతా సాగిపోయినా సొట్టపోయినా పపాయల్లాగా ఫేసులు పెట్టుకొని బతుకుతూ ఉండొచ్చు. అలా ఉండకూడదు. అంటే ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలి. నేను ఈ పాఠాన్ని వ్యక్తిగతంగా నేర్చుకున్నాను. నా మినిస్ట్రీలో ఆనందించడం కాదు, నేను ప్రసంగంలో ఆనందించడం కాదు, లేకపోతే నాకున్నటువంటి పేరులో ఆనందించడం కాదు, నాకు వచ్చేటువంటి పైసాలో ఆనందించడం కాదు, నాకు తెలిసినటువంటి అనేకమైన జనాల్లో ఆనందించడం కాదు. ఎందుకంటే ఈ రోజు ఇవి నాతో ఉన్నాయి, రేపు నాతో ఉండకపోవచ్చు. అంటే అవి ఉంటే నాకు ఆనందం, అవి లేకపోతే నాకు దుఃఖం అనేటువంటి స్థితిలో నేను ఉండొద్దంటే ఎల్లప్పుడూ, ఎప్పుడంట ఎల్లప్పుడూ, అంటే నీకు అన్ని సానుకూలంగా ఉన్నప్పుడు, నీకు అన్ని ప్రతికూలంగా ఉన్నప్పుడు, నీకు నీ భార్యకు చక్కని అన్యోన్యమైన బంధం ఉన్నప్పుడు, మీ ఇద్దరు గొడవపడి ఎడమొహం పెడమొహం పెట్టుకున్నప్పుడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆయన యందు ఆనందించేవారు ఆయన ఇచ్చే విషయాల్లో ఆనందాన్ని కలిగి ఉండేటట్టు ఆయన చేస్తాడు. లండన్ లో ఒక ఆయన మరి ట్రైన్లో టీటీగా పనిచేసేవాడు. ఒక రోజున ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఒక స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఆమె రైల్వే స్టేషన్ లో కలిసినప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో ఒక మాట అన్నాడు, మేడం, నేను మిమ్మల్ని టీటీగా పనిచేసి ఇప్పుడు చాలా సంవత్సరాల నుండి గమనించాను, మీరు మాత్రం నేను మిమ్మల్ని కలుసుకున్న ప్రతిసారి ఎవ్రీ డే మార్నింగ్ మీరు నాకు మరి గుడ్ మార్నింగ్ చెప్పేవారు, నా వంక చూసినప్పుడు చక్కగా నిండు మనసుతో చిరునవ్వు నవ్వేవారు. మీ చిరునవ్వు, మీ గుడ్ మార్నింగ్ నా డేను బ్రైట్ గా చేసేసేది, అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. అయితే మిమ్మల్ని ఎప్పుడు చూసినా, ఎండాకాలం చూసినా, వర్షాకాలం చూసినా, చలికాలం చూసినా, మీరు ఎప్పుడు చిరునవ్వు చెరిగిపోలేదు. అండ్ మీరు ఎప్పుడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మరవలేదు. అండ్ మీ చిరునవ్వులో నాకు అర్థమైంది ఏంటంటే మీరు పైన ముఖం మీద పులుముకున్నటువంటి చిరునవ్వు కాదు, మీ హృదయంలో నుండి వచ్చినటువంటి చిరునవ్వు అని నేను గుర్తించాను. ఆ తర్వాత ఒక రోజున మిమ్మల్ని నేను చూసినప్పుడు మరి ఆ చిరునవ్వుకు కారణం ఏంటి అని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు అర్థమైంది, మీ చేతిలో ఒక చిన్న బైబిల్ని నేను చూశాను. అప్పుడు అర్థమైంది ఈమె చిరునవ్వుకు కారణం ఆ పుస్తకం అని. ఆ పుస్తకంలో నుండే ఈమె చిరునవ్వు పుట్టుకుని వచ్చిందని. సో నేను కూడా పోతూ పోతూ ఒక రోజున ఒక బైబిల్ కొనుక్కొని ఇంటికి వెళ్ళాను, దాన్ని చదవడం మొదలుపెట్టాను. మీ ఆనందానికి కారణం ఏంటో తెలుసుకుందాం అనుకున్నాను. అది చదువుతూ చదువుతూ నేను యేసుక్రీస్తు ప్రభువును కనుగొన్నాను. నా పాపములను క్షమించి నన్ను ఆయన రక్షించాడు కనుక ఇప్పుడు నేను కూడా హృదయపూర్వకంగా
చిరునవ్వు నవ్వగలుగుతున్నాను, ఇతరులను పలకరించగలుగుతున్నాను అని ఆయన అన్నాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మనలో ఉంటే మనం ఆనందంగా ఉండగలం. మనకేమున్నా ఏమి లేకపోయినా, మనం ఏం చేసినా ఏం చేయకపోయినా, అన్ని పరిస్థితుల్లో అన్ని విషయాల్లో కూడా మనం ఆనందంగా ఉండగలం. దేవుని రాజ్యం గురించి రోమా 14:17 ఒక మాట ఉంది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని బైబిల్ చెప్తోంది. మనకు బాగా ఆనందం వేసినప్పుడు మనం న్యాచురల్ గా చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? ఎస్ ఆర్ నో? మీరు సెలబ్రేషన్ అనగానే ఏం చేస్తారు? కోడి పలావ్, లేకపోతే మటన్ బిర్యానీ, లేకపోతే రెస్టారెంట్. ఇంకా తాగుడు అలవాటే ఉన్నవాడికి అది ఇది. ఎస్ ఆర్ నో? సో మనకు సెలబ్రేషన్, మనకు సంతోషం అంటే తినడం, తాగడం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యంలో ఆనందం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, అది దేవుని రాజ్యం. కానీ భోజనం పానం కాదు. సో మనం ఈ శరీరపు స్థాయి నుండి ఆత్మీయ స్థాయిలోనికి వచ్చినప్పుడు, ఆ స్థాయి నుండి ఈ శరీర స్థాయికి సంబంధించినటువంటి జీవితాన్ని చక్కగా మనం జీవించగలం. చాలా మంది ఆ స్థాయికి పోవట్లేదు కనుక ఈ స్థాయిలోనే మరి వారు నిజమైనటువంటి ఆనందాన్ని వెతుక్కుంటూ దాంట్లో ఆయాసపడాల్సినటువంటి పరిస్థితిలోనికి వచ్చేస్తున్నారు. క్రైస్తవులు ఎప్పుడు మర్చిపోకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మనం పరలోకానికి ప్రతినిధులం. అండ్ పరలోకములో దుఃఖం ఉండదంట. హలో, మీరు పరలోకానికి ప్రతినిధులు, ఆ ప్రభువుకు మీరు రాయబారులు. పరలోకములో దుఃఖం ఉండదంట, అక్కడ ఏడుపు ఉండదు. ఏడుపు ఉండేటువంటి స్థలం వేరు. అక్కడ దేవుడు ప్రతి ఒక్కరి కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేయును అని బైబిల్లో మనం చూస్తున్నాం. అండ్ అక్కడ గొప్ప ఆనందం ఉంటుందని దేవుని వాక్యం మనకు చెప్తోంది. సో ఆ ఆనందాన్ని మన ముఖాల్లో, మన హృదయాల్లో, మన బ్రతుకులో, మన లోకానికి చూపించాల్సినటువంటి వారమై ఉన్నాం. అలా మనం చూపించగలుగుతున్నామా? గుర్తుపెట్టుకోండి, we don't rejoice in a situation, we rejoice in our Savior. We don't rejoice in a circumstance, we rejoice in Jesus Christ. అది మనం గుర్తుపెట్టుకుంటే మనం 2012 నిండా కూడా సంతోషంగా ఆ దినాలన్నింటినీ మనం గడుపుకుంటూ పోతాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మీరు ఏదైనా పదార్థాన్ని రుచి చూడకుండా అది ఎలా ఉందో చెప్పగలరా? మీ ముందు నేను బిర్యానీ పెడతాను అని మీరు వాసన తీసుకోండి, దాన్ని కల్లారా చూడండి, చక్కగా అది కనిపిస్తుంది, గుమగుమలాడుతుంది. కానీ అది టేస్ట్ తెలుసుకోవాలంటే మాత్రం మీరు తినకుండా దాని టేస్ట్ను తెలుసుకోలేరు. చాలా మంది క్రైస్తవులు ఎక్కడ వెనకబడ్డారంటే దేవుడిని రుచి చూచి తెలుసుకోలేదు కనుక ఆయన రుచి ఎంత ఆస్వాదింపదగినదో వారికి తెలియదు, ఆయనలో ఎంత గొప్ప ఆనందం ఉందో వారికి తెలియదు. అందుకనే అంటుంటారు, ఓయ్ మా ఊరికి వచ్చి కళ్ళు తాగితే నువ్వు బీరు తాగవు, నువ్వు ఇది తాగవు, నువ్వు అది తాగవు అని అంటుంటారు కొంతమంది. ఆ ప్రకారం ఎందుకంటే మా బైబిల్ ట్రైనింగ్ సెంటర్ అబ్దుల్లాపూర్ మేడ్ దగ్గర ఉంది. అక్కడ మా ట్రైనింగ్ సెంటర్ చుట్టూ అన్ని కళ్ళు, తాటి కళ్ళు తీసే చెట్లు వాళ్ళే. మా ట్రైనింగ్ సెంటర్ పక్కనే. మేము ఇక్కడ క్రీస్తుని బోధిస్తుంటే ఆడు పక్కనే కళ్ళు పోస్తుంటాడు. అలాంటి పరిస్థితి ఉంది కనుక నాకు బాగా పరిచయం అనమాట. ఆ ఊరోళ్ళు కూడా అంటుంటారు, మీరు ఎక్కడికైనా పోండి సార్, మాలాంటి కళ్ళు, క్లాస్ కళ్ళు ఎక్కడ దొరకదు అంటాడు. సో మనం ఏం చెప్పాలా? మనలాంటి క్లాస్ క్రీస్తు ఎక్కడా లేడు. ఆయన మనకిచ్చేటువంటి గొప్ప ఆనందం ప్రపంచంలో సూర్యుని కింద ఏది మనకివ్వదు. సో ఆయనలో ఆనందిస్తూ మీ దినాలు గడిపితే ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా మీ ఆనందం చెక్కు చేద్దాం. చివరి పాయింట్ ఏంటంటే, ఫేస్ ద న్యూ ఇయర్ విత్ కరేజ్. గొప్ప ధైర్యంతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కోండి. ప్రతి దినం నిశ్చింతగా, సమాధానముతో, నిరీక్షణతో, ఆనందముతో మీరు బ్రతకాలంటే ప్రభువును బట్టి మీరు ధైర్యమును కలిగి మీ దినములన్నింటినీ ఈ నూతన సంవత్సరం అంతటిని కూడా ఎదుర్కొనేటువంటి స్థితిలోనికి మిమ్మల్ని మీరు తెచ్చుకోవాలి. యెహోషువ 1వ అధ్యాయంలో దేవుడు 2 మాటలు అతనికి చెప్పాడు. ముఖ్యంగా మరలా చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము అని. మీరు మొదటి యెహోషువ 1వ అధ్యాయం 5 నుండి 9 వరకు చదువుకుంటే అక్కడ ఆ మాటలు మీకు కనిపిస్తాయి. దిగులు పడకుము, జడియకుము, నిబ్బరముగా ఉండము, ధైర్యము కలిగి ఉండము అని చెప్పాడు. యెహోషువ యొక్క జీవిత అంతానికి మీరు వచ్చారనుకోండి, 24వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం. అంటే ఆయన జీవితకాలం అంతా కూడా దేవుడిచ్చినటువంటి చక్కని సలహా ప్రకారం ఆయన జీవించాడు కనుక ఆ ప్రకారం ఆయన జీవితాన్ని ముగించుకోగలిగాడు. సో మన జీవితంలో కూడా మనకివ్వబడినటువంటి సంవత్సరాలన్నింటినీ కూడా దేవుడిని బట్టి ఉన్నటువంటి ధైర్యంతో మనం ముందుకు కొనసాగితే అంతటిని మనం చక్కగా చేసుకోగలం. బైబిల్ మనకు చేసేటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, ఏ ఆయుధం కూడా, నీకు వ్యతిరేకంగా రూపుదిద్దబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు, నీకు వ్యతిరేకంగా వేయబడినటువంటి ఏ దుష్టమైనటువంటి ప్రణాళిక కూడా అమలులోనికి రాదు కనుక నీవు ధైర్యంగా ఉండొచ్చు. దేవుడి అనుమతి లేకుండా నీ తలలో నుండి ఒక్క వెంట్రుక కూడా రాలిపోదంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
అంటే ఆయన అంత క్షుణ్ణంగా మనల్ని పట్టించుకుంటాడు. మన తలలో నుండి ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు. అంటే దేవుడి అనుమతి లేకుండా ఆకాశమందున్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, భూమి కింద ఉన్నవి కానీ ఏవి నీ దరిలోనికి రాలేవు, ఏవి నిన్ను ముట్టలేవు, ఏవి నీకు హాని కలిగించవు, ఏవి నీకు కీడు చేయవు, ఏవి నీకు నష్టాన్ని కలిగించవు ఆయన అనుమతి లేకుండా. ఆయన అనుమతిస్తే తప్ప మరి మన జీవితంలో ఎలాంటిది కూడా జరగదు. ఒకవేళ ఆయన అనుమతించి అలాంటిది ఏదైనా వచ్చినా కూడా దాంట్లో నుండి మరలా బయటికి ఏమొస్తుంది? కృపాక్షేమములే ఆయన తీసుకుని వస్తాడు. రోమా 8వ అధ్యాయం, నాకు చాలా ఇష్టమైనటువంటి మాటలు, ఎల్లప్పుడూ నన్ను ధైర్యపరిచేటువంటి మాటలు. రోమా 8వ అధ్యాయం 35వ వచనాన్ని మీరు గమనిస్తే, అయితే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని పౌలు భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. 38, 39లో మీరు చూస్తే, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. మరలా అంటాడు పౌలు భక్తుడు. ఎప్పుడు రాసినా కూడా రూఢిగా నమ్ముచున్నాం అంటాడు. అంటే అంత గట్టి నమ్మకం దేవుడి మీద ఉంది. సో ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు మనం సురక్షితంగా ఉంటాం కనుక ఎలాంటి విషయాలకు మనం భయపడకుండా ధైర్యంతో నూతన సంవత్సరంలో మనం ముందుకు కొనసాగొచ్చు. ఎవ్రీడే దేవుడి యొక్క కాపుదల మనకు తోడుగా ఉంటుంది. ఎవ్రీడే దేవుడు మనల్ని అనేక ప్రమాదాలు మన చుట్టూ పొంచి ఉన్నప్పటికీ వాటి నీడ కూడా మన మీద పడకుండా మనల్ని కాపాడుతుంటాడు. నేను ఒక రియల్ స్టోరీ చదివాను. మన దేశంలోనే ఒకప్పుడు ఒక మిషనరీ గారు సేవ చేస్తున్నప్పుడు ఒక చోట ఆయన రాత్రి టైంలో తన ఇంటిలో మోకాళ్ల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మరి అది చెక్కలతో కట్టిన ఇల్లు, దూలాలతో మరి పైన కప్పు వేయబడింది. సో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దూలము నుండి ఒక కొండ చిలువ కిందికి దిగొచ్చి ఆయనకు తెలియకుండానే ఆయన దేహాన్ని చుట్టేసింది. ఆయన అది చుట్టేసుకుంటున్నప్పుడు ఆయనకు అర్థమైంది కొండ చిలువ తన్ని చుట్టేసుకుంటుందని. ఆయన కదిలిన, ఆయన పెనుగులాడిన, దాంతో పోరాడేందుకు ప్రయత్నించిన అది వెంటనే తన యొక్క ఆ యొక్క బలాన్ని ఉపయోగించి ఆయన్ని గట్టిగా పట్టేసి ఆయన ఎముకలు విరిచేసి చంపేస్తుంది కనుక ఆయన ఆ టైంలో అలాగే నిశ్చింతగా, ఎలాంటి రెసిస్టెన్స్ లేకుండా రిలాక్స్డ్ గా అలాగే ఉండిపోయి, ప్రభువా నీవు ఈ విషయాన్ని చూసుకొని ఆయన ప్రార్థనలో ఉండిపోయాడంట. దాదాపు 2-3 గంటలు ఆయన అలాగే ఉండిపోయిన తర్వాత ఎలాంటి వ్యతిరేకత ఆయన నుండి లేకుండా, ఏ మాత్రం కదలిక లేకుండా అదే పోస్చర్లో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండిపోయేసరికి దీనికి ఏమి దిక్కుతోచక ఇది మరలా విప్పదీసుకొని బయటకు వచ్చి దూలం ఎక్కి వెళ్ళిపోయిందంట. అంత సెల్ఫ్ కంట్రోల్ మనకు ఉండకపోవచ్చు, కానీ దేవుడి యందు నిజమైనటువంటి విశ్వాసము కలిగి ఆయనకు తమ జీవితాన్ని అప్పగించుకొని ఆధారపడేటువంటి వారికి దేవుని ఆత్మ అలాంటి సెల్ఫ్ కంట్రోల్ ని ఇవ్వగలడు. ఆయన మనకు ఆ ప్రకారం సహాయం చేయగలడు. సో ఏ స్థితిలో, కొన్ని సమయాల్లో నిన్ను కొండ చిలువ చుట్టుకోకపోవచ్చు, కొంతమందిని సమస్యలే చుట్టుకుంటాయి. మనం ఏం చేస్తామంటే ఆ సమస్య నుండి బయటపడేందుకు మనం పెనుగులాడడం మొదలు పెడతాం. నీవు ఎంత ఎక్కువ పెనుగులాడితే అది అంత ఎక్కువ పట్టును బిగిస్తుంది. ఆ టైంలో నువ్వేం చేయాలంటే రిలాక్స్డ్ గా ఉండి దేవుడి మీద ఆధారపడి ఆయనకు సమస్యను అప్పగించేసి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. ఆయన ఏం చేశాడు? కొండ చిలువతో పెనుగులాడలేదు, ప్రార్థన చేశాడు. దాని నుండి దేవుడు ఆయన్ని విడిపించేశాడు. ధైర్యాన్ని ఆయన కోల్పోలేదు. అండ్ బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే 2 తిమోతి 1:7లో దేవుడు మనకు శక్తి కలిగినటువంటి ఆత్మనిచ్చాడు, పిరికితనము కలిగినటువంటి ఆత్మనివ్వలేదు. సో క్రీస్తులోనికి రాకముందు మనం పిరికివారముగా ఉండొచ్చు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత శక్తిగల ఆత్మతో నింపబడినప్పుడు పౌరుషం కలిగినటువంటి వారంగా మనం మారిపోతాం అనేది మాత్రం మనం మర్చిపోవద్దు. అలాంటి స్థితిలో నీవుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. సో ఆ 4 లక్షణాలను మనం దృష్టిలో పెట్టుకొని మన లైఫ్ లో నూతన సంవత్సరంలో 2012లో ముందుకు కొనసాగుదాం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను 4 విషయాలు ఏంటి? ఫేస్ ద న్యూ ఇయర్ విత్ కాన్ఫిడెన్స్, పూర్ణ విశ్వాసం ప్రభు మీద పెట్టి నూతన సంవత్సరంలోనికి వెళ్ళండి. రెండవది, ఫేస్ ద న్యూ ఇయర్ విత్ కమిట్మెంట్, ప్రభువుకు మీ మార్గమును, మీ జీవితమును సంపూర్ణంగా అర్పించుకొని నూతన సంవత్సరంలోనికి వెళ్ళండి. ఫేస్ ద న్యూ ఇయర్ విత్ చియర్ఫుల్నెస్, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అప్పుడు మీ దినాలన్నీ ఆనందంగా ఉంటాయి. మీకు బోనస్ వచ్చినప్పుడు ఎగిరి గంతేసి ఉర్రేకా అనకుండా, మీకు డబ్బు నష్టం వచ్చినా కూడా మీరు దేవుడికి స్తోత్రం అనే స్థితిలో మీరు ఉంటారు. ఎందుకంటే డబ్బు వలన ఆనందం రాదు, డబ్బు వలన ఆనందం పోదు, ప్రభువునందు ఆనందించే స్థితి ఉంటుంది. అండ్ ధైర్యం, ఎలాంటి స్థితి వచ్చినా ధైర్యం,
తో మనం ఎదుర్కోవచ్చు. అది ఉద్యోగంలో నుండి రావచ్చు, వ్యాపారం నుండి రావచ్చు, కుటుంబం నుండి రావచ్చు, ఇంకా అనేక రకాలుగా రావచ్చు. ఎలాంటి స్థితిలో నుండి వచ్చిన సమస్య నిన్ను పట్టుకున్నా నీవు ధైర్యాన్ని విడిచిపెట్టకపోతే అది నిన్ను విడిచిపెట్టిపోయేటట్టు దేవుడు చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, మరి మీరు చెప్పమన్న మాటలు నేను మీ ప్రియ బిడ్డలకు చెప్పాను. విన్న వారిలో ప్రతి ఒక్కరిలో మరి సరైనటువంటి విశ్వాసమును మీరు అనుగ్రహించి వారు దాన్ని అంగీకరించి ఆ ప్రకారం తమ జీవితాన్ని జీవించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మా జీవితాల్లో మీరు ఏ కార్యాలు చేయనుద్దేశించారో వాటిని మీరు వాక్యంలో బయలుపరిచారు. ఆ ప్రకారం మేము జీవించడానికి మాకు నేర్పిస్తూ ఉంటారు. వాటిని మేము నేర్చుకుని జీవించడానికి మీరు కృప చూపించమని, మేము విన్న విషయాలన్నింటినీ కూడా మేము విధేయులమై అవలంబించుటకు మాకు సహాయం చేయమని, మీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఈ ప్రియ బిడ్డలను వారి కుటుంబాలను మరి నూతన సంవత్సరంలో మీ సన్నిధితో మీ యొక్క గొప్ప సంకల్పముతో మీ స్వాస్థ్యముతో దీవించి తృప్తిపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరు ఎలాంటి అలవాట్లతో జీవిస్తున్నారో ఎప్పుడైనా తెలుసుకునేందుకు ప్రయాసపడ్డారా? మీ జీవితాన్ని రూపుదిద్దుతున్నటువంటి విషయాలు, మీ జీవితాన్ని నిర్మిస్తున్నటువంటి అలవాట్లు ఎలాంటివో. కొందరు యేసు రొట్టెలు పంచుతున్నాడు అని ఆయన్ని వెంబడించడం ప్రారంభించారు. మరికొందరు యేసు రోగులను స్వస్థపరుస్తున్నాడు అని ఆయన్ని వెంబడించడం ప్రారంభించారు. ఇంకొందరు యేసుక్రీస్తును మన రాజుగా చేసుకుంటే ఈ రోమన్ల పీడ విరగడైపోతుంది, మనకు హాయిగా ప్రభుత్వాన్ని ఆయన ఇవ్వగలడు అనే ఉద్దేశంతో ఆయన్ని వెంబడించడం ప్రారంభించారు. నీ పైన పనిచేస్తున్నటువంటి పాపపు శక్తుల కన్నా నీ లోన పనిచేస్తున్నటువంటి ప్రభువు శక్తి గొప్పది. క్రైస్తవుల మధ్యలో కక్షలు, క్రైస్తవుల మధ్యలో కలహాలు, క్రైస్తవుల మధ్యలో కొట్లాట్లు, క్రైస్తవుల మధ్యలో కోర్టు కేసులు, క్రైస్తవుల మధ్యలో కూనీలు ఈ రోజుల్లో మామూలు అయిపోయాయి. JESUS, జీసస్ అన్నదానికి యాక్రోనిమ్ ఏమన్నారంటే జీసస్ ఎగ్జాక్ట్లీ సూట్స్ అస్ సిన్నర్స్ అన్నారు. ఈ సమయమందు మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ఎంతో అవసరమై ఉన్నాడు. ఆ యేసును మీరు కలిగి ఉన్నారా? అదే ముఖ్యం. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.